వీళ్ళిద్దరే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫైనల్లో జింగా ఇంకా రజైనో తలబడబోతున్నారు. ఈ పోటీకి నేను సిద్ధమే. కెంటాకు బదులుగా నేను నిన్ను ఓడిస్తాను, చూస్తూ ఉండు. జింగా కమాన్, కెంటా కోసం నువ్వు ఇందులో గెలవాలి. రజైని పోయిజన్ సర్పంచ్ ని ఓడించు. కెంటా నీకేం కాలేదు కదా, నువ్వేం దిగులు పడకు. నన్ను క్షమించు, నేను ఈ బ్యాటిల్లో ఓడిపోయాను. నన్ను క్షమించు సజిటేరియో. ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఇలాంటి ఒక బ్యాటిల్ ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు కెంటా. కాస్త నువ్వే చూడు. నీకు వినిపించలేదా? అందరూ నిన్నే పొగుడుతున్నారు కెంటా. అందరూ నీ బ్యాటిల్ ని చూసి ఆశ్చర్యపోయాం కెంటా. అవును మిత్రమా, నువ్వు ఎంత కష్టపడి పోరాడావో అందరూ చూసావు. ఇది నిజంగా ఒక గొప్ప బ్యాటిల్. అవును నిజమే కెంటా, నిజమైన బే బ్యాటిల్ ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. బ్యాటిల్ బ్లేడర్స్ లోని రెండవ రౌండ్ ముగింపుకొచ్చేసింది అభిమానులారా. ఇంతవరకు ఎవరెవరు సెమీఫైనల్స్ వెళ్లారో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వెళ్ళింది కియోయా, ఆ తర్వాత మన జింగా, ఆ తర్వాత మన మూడో పోటీదారుడు వేరెవరో కాదు, కెంటాని కొంచెం కూడా జాలి లేకుండా దాడి చేసిన ఎంతో భయంకరమైన వాడు మన రెజీ. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తర్వాత ఆ చోటుని దక్కించుకునేది ఎవరు? అది మన వైల్డ్ ఈగల్ అవుతుందా? ఈ స్టేడియం తనకి రెక్కలు విడిచి ఎగరడానికి చోటిస్తుందా? అలా కాదు అంటే తన ప్రత్యర్థుల మీద కనీసం జాలి దయ లేకుండా దాడి చేస్తున్న మన రయుగా అవుతాడా? బ్యాటిల్ బ్లేడర్స్ లోని అద్భుతమైన భాగం ఇప్పుడు మొదలు కాబోతోంది. కియోయా, కియోయా, కియోయా. రయుగా సుబాస పోటీ ప్రారంభం అవ్వబోతోంది, కానీ సుబాస కనిపించడం లేదు. హఠాత్తుగా మాయమైపోయినట్టున్నాడు. బెన్కే, సుబాస ఏమైపోయాడు? తను లోపలే ఉన్నాడు, పోటీ కోసం తయారవుతున్నాడు. తనకి ఈ పోటీ ఎంతో ముఖ్యమైనది కాబట్టి తను ఒంటరిగా ఉండడమే మంచిది. అది కూడా మంచిదే. మనం కూడా అక్కడికి వెళ్లాల్సింది. ఏమంటావు యు? తప్పకుండా. కానీ నీ వల్ల అవుతుందా కెంటా? ఎందుకంటే నీ బ్యాటిల్ పూర్తయి కాసేపే అవుతోంది కదా. తెలుసు తెలుసు, నాకిందులో ఎటువంటి బాధ లేదు. సుబాస రయుగాతో పోటీ పడబోతున్నాడు కదా, నేను తనని ఉత్సాహపరుస్తాను. హా? ఏంటి రయుగాతోనా? ఏమైంది? ఆ చూడ్డానికి నువ్వు రావా? ఏం మాట్లాడుతున్నావు? నేను కూడా తప్పకుండా వస్తాను. అక్కడేం జరుగుతుందో నేను వచ్చి చూస్తాను. నువ్వు ఏం చూడబోతున్నావు? డార్క్ ఎంబిరాలో నేను ఉన్నప్పుడు చూసిన రయుగానే నిజమైన రయుగానా అని తెలుసుకోవాలి. బ్యాటిల్ చూస్తే కదా నేను తెలుసుకోగలను. ఎందుకంటే ఒక బే ఎవరిని మోసం చెయ్యదు కదా. అలా అయితే నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. అలా అయితే పదండి వెళ్దాం. జింగా, గెంచి, పదండి వెళ్దాం. అరే ఏంటిది? అబ్బాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను. సంతోషంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంటిది? ఏమైతేనేంటి, పదండి మనం వెళ్దాం. ఆగండి, నేను వస్తున్నాను. రయుగాతో బ్యాటిల్లో నేను గెలవాలంటే తన డార్క్ మూవ్ ని నేను ఎలాగైనా అడ్డుకోవాలి. డార్క్ మూవ్, డ్రాగన్ ఎంపరర్ థ్రోరింగ్ వైట్ స్ట్రైక్. ఎల్ డ్రాగో దాని డార్క్ మూవ్ ని ఉపయోగించినప్పుడు దాని ఫ్యూషన్ వీల్ అప్పర్ మోడ్ కి మారుతుంది. ఈగల్ యొక్క టాల్ స్పిన్ ట్రాక్ కింద నుంచి వచ్చే అటాక్ ని అడ్డుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. ఈగల్ నా కౌంటర్ స్టాన్స్ నేను కరెక్ట్ గా ఉపయోగిస్తే నేను తప్పకుండా ఎల్ డ్రాగోని అడ్డుకోగలను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక సమస్య, నా ఈగల్ రయుగాని ఎదిరించి పోరాడగలదా? తప్పకుండా ఈగలే గెలవాలి. తన డార్క్ మూవ్ ని అడ్డుకుంటే నేను తప్పకుండా గెలవగలను. నీపై నాకు నమ్మకం ఉంది ఈగల్.
రెండో రౌండ్ లోని అద్భుతమైన భాగాన్ని చూడటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అద్భుతం! మన బ్లేడర్స్ ఇప్పుడు బయటికి రాబోతున్నారు. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? నాకు బదులుగా నువ్వు పోటీ పడబోతున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప బ్లేడర్ అని కనిపెట్టడానికి ఈ పోటీ జరుగుతోంది. అసలు వెనకాడకు. ఎల్ డ్రాగోని రయూగాని ధ్వంసం చేశాయి. కియోయా, అసలు నీకేమయ్యింది? సెమీఫైనల్స్ లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని ముందే చెప్పాను. నీతో ఫైట్ చేయడానికి ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు రాకపోతే బాధేస్తుంది. అవును, ఇంతకు ముందే నువ్వు ఈ విషయం నాకు చెప్పావు. తప్పకుండా మనిద్దరం తలపడదాం. నువ్వు నన్ను నా ఈగల్ని నమ్మొచ్చు. ఓపిగ్గా చూస్తూ ఉండు. నా తటాకా ఏంటో నేను చూపిస్తాను. నా శక్తులేంటో ఈ ప్రపంచానికి నేను నిరూపించి చూపిస్తాను. ఇదిగో డేగ కళ్ళతోటి మన సుబాస పోటీలోకి దిగుతున్నాడు. సుబాసా, వాటిని ఓడించు. ఇక అటు నుంచి మన రయ్యూగా రంగంలోకి దిగుతున్నాడు. రయూగా రయూగా స్టేడియం ప్రశాంతంగా ఉంది. ఈ బ్యాటిల్లో సుబాస ఎంతసేపు ఓపిక పట్టగలడో మనం వేచి చూద్దాం. నాకు తెలిసి 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. పోటీ ప్రారంభిద్దామా రయూగా? నువ్వు ఒంటరి వాడివి. నీకది అనవసరం. నీ ఫ్రెండ్ ఫీనిక్స్ కి ఏమైంది? మీ ఇద్దరిని ఒకే సమయంలో నేను ఓడిస్తాను. అవసరం లేదు. నేనే నిన్ను ఒంటరిగా ఓడిస్తాను రయూగా. పోయినసారి జరిగిందని నేను ఇంకా మర్చిపోలేదు. అది కూడా చూద్దాం. పోటీ పూర్తయ్యాక నువ్వు చాలా బాధపడిపోతావు. చూస్తూ ఉండు. రెడీ? 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. అది అలాగా అదరగొట్టు సుబాసా. నువ్వు ఎవరని తనకి చూపించు. సుబాసా, ఈగల్ ఒక వైట్ డిఫెంసివ్ పర్ఫార్మెన్స్ చాలా బలమైనదే, కానీ సుబాస తన శక్తి అంతా చూపిస్తున్నాడు చూడండి. ఎల్ డ్రాగో యొక్క 3 స్ట్రైక్ అటాక్ ని నేను ఎక్కువసేపు అడ్డుకోలేను. ఈగల్! అటు చూసారా? ఈగల్ ఎంతో తెలివిగా ఎల్ డ్రాగో నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. దూరాన్ని మెయింటైన్ చేసి త్వరగా ఈ ఆటను ముగించడానికి కొత్త ప్లాన్ ఏమైనా ఉందా? ఇది పని చెయ్యదు. ఈగల్ని ఎలాగైనా సరే మట్టి కనిపించడానికి ఇదా ఎల్ డ్రాగో కొత్త పథకం వేసినట్టుగా ఉంది. అదేంటో మనం చూడాలి. నీ దగ్గరికే వస్తున్నాడు. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకో సుబాస. నువ్వు నన్ను ముట్టుకోలేవు రయూగా. ఈగల్ ఎంతో తెలివిగా ఎల్ డ్రాగో అటాక్ నుంచి తప్పించుకుంది. అయినప్పటికీ తర్వాత దాడి మాత్రం చాలా వేగంగా వస్తోంది. సుబాసా, నైస్ మూవ్. ఎల్డ్రాగోకి స్టామినా పవర్ ఎక్కువగా ఉంది, కానీ ఇలా చేయడం వల్ల వాడు ఏం చేయదలుచుకుంటున్నాడు? సుబాస
రయుగా డార్క్ టేబుల్ ఆర్గనైజేషన్ లో నేను ఆఖరిగా రయుగాతో తలపడినప్పుడు నా స్పెషల్ మూవ్ ని త్వరగా ఉపయోగించి పెద్ద తప్పు చేశాను. స్పెషల్ మూవ్ ఎల్ డ్రాగోని ఓడించాలని పోటీ మొదలైన వెంటనే నా స్పెషల్ పవర్ ను ఉపయోగించాను. అప్పుడే నా పూర్తి శక్తి డ్రైన్ అయిపోయింది. ఏదో ఒక ఆలోచనతో కౌంటర్ అటాక్ అని నా బెస్ట్ అటాక్ ని ఉపయోగించాను. అప్పుడే అతను ఆ డార్క్ మూవ్ ని ఉపయోగించాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ అదే తప్పుని చెయ్యను. నాకున్నది ఒకే ఒక మార్గమే. ఆ డార్క్ మూవ్ ని ఎప్పుడు అతను ఉపయోగిస్తాడో అదే నాకు కరెక్ట్ అయిన టైం. అంతవరకు ఈగల్ పరిగెట్టు పరిగెట్టు, ఎలాగైనా తప్పించుకో. నా పవర్ ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఒకే ఒక అటాక్ కి దాన్ని ఉపయోగించాలి. ఆట చాలా అద్భుతంగా జరుగుతోంది. ఏంటిది? వదిలిపెడితే ఈ మ్యాచ్ పూర్తిగా ఇలాగే కొనసాగేలే ఉంది. వీళ్ళు బాగా ఆడతారా లేదా? పేరు బ్యాటిల్ బ్లేడర్స్ అని తెలుసా? చాలా బోర్ కొడుతుంది. త్వరగా వీళ్ళ గురించి పట్టించుకోకుండా పోటీ పడు. కళ్ళు మూసుకొని గొడవ పడినంత మాత్రాన ఎల్ డ్రాగోని ఓడించలేము. ముందు నువ్వు నిన్ను నమ్మాలి. వీళ్ళ మాటలు పట్టించుకోకు. నీ మీదున్న పూర్తి నమ్మకంతో సరైన సందర్భం కోసం ఎదురు చూసి దాన్ని చిత్తడి చేస్తే మనమే గెలుస్తాం. అయితే ఇదేనా నీ ప్లాన్? నువ్వు చాలా తెలివిగలవాణ్ణి అనుకుంటున్నావా? స్టేడియం అంతా మన ఎల్ డ్రాగో నిప్పులా తిరుగుతూ ఉంది. రయిగా కూడా ఈ ఆటని త్వరగా ముగించడానికి పథకం వేసినట్టున్నాడు. నేను ఎదురు చూస్తూ ఉండలేను. నువ్వేమి ఈగలువు కాదు, నువ్వు ఒక పిరికి వాడివి. ఎల్ డ్రాగో! అందరూ బాగా గమనించండి, గొప్పగా ఏదో జరగబోతోంది. ఏం చేయబోతున్నాడు? నువ్వు ఇందులో ఇరుక్కుంటే మన పని అయిపోయినట్టే. ఎగిరి వెళ్ళు ఈగల్. నువ్వు నిజంగా ఆశ్చర్యపడుతున్నావు సుభాష. ఆకాశంలోనే పోటీ జరుగుతుందంటే ఈగిల్కేది అనుకూలంగా ఉంటుంది. ఏంటి నీ ఎల్ డ్రాగో యొక్క శక్తి ఇంతేనా రయోగా? అయితే అదే నీకు అవసరమా? అంతే కదా, నీ ఆశ నేను నెరవేరుస్తాను. ఇది చాలేమో చూసి చెప్పు. డార్క్ మూవ్. కమ్ ఆన్ ఈగల్, ఇదే కరెక్ట్ అయిన సమయం. డ్రాగన్ ఎంపరర్ సోరీ బై స్ట్రైక్. ఈగల్ కౌంటర్ స్టాండ్స్. ఏదో జరుగుతోంది. అడ్డుకున్నాడా ఏంటి? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కమ్ ఆన్ ఈగల్. ఇది ఇంకా పూర్తవ్వలేదు. నేను తప్పకుండా ఇందులో ఓడిపోను. నువ్వు గెలవగలవు ఈగల్. దాన్ని ఎలాగైనా అడ్డుకో. నీ ఈగల్తో నన్ను అడ్డుకోవడం వల్ల నా మీద గెలిచినట్టు తప్పుడు అంచనా వేయకు. అది జరగనే జరగదు. కొత్త విషయం ఏదైనా ఉంటే మాట్లాడు రయుగా. ఇంతసేపు నా పవర్ ని కాపాడుకున్నది ఎందుకు అనుకున్నావు? గో! ఏంటి? డ్రాగన్ ఎంపరర్ స్ట్రైక్ ని సుబాసా ఇంత ఈజీగా ఎలా అడ్డుకున్నాడు? తను సాధించాడు. తను నిజంగా సాధించాడు. రయుగా యొక్క డార్క్ మూవ్ ని అతను అడ్డుకున్నాడా? నీవెలా అవుతుంది సుభాస? ఆ సందర్భం ఆసన్నమైంది. ఇక జరగబోయే వాటిని చూస్తూ ఉండు ఈగల్. ఈగల్ డైవింగ్ క్రాష్.
ఇది ప్రారంభం మాత్రమే. ఈగల్ దీన్ని గమనించారా? ఎల్ డ్రాగో భయంకరమైన అటాక్ ని ఎదుర్కొని ఈగల్ ఒక అద్భుతమైన అటాక్ ఇచ్చింది. నేను ఇది నమ్మలేకపోతున్నా. ఎల్ డ్రాగో పోటీలో సులభంగా గెలిచింది, కానీ ఈ పోటీలో మాత్రం దానికి చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. చేసే ఒక్కో దాడి అద్భుతంగా ఉంది. అలాగే ప్రయత్నించి నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఇప్పుడే చెయ్యి. వాటిని తప్పించుకొని ఒక సుబాసా. నా ఆఖరి మూవ్ ని ఉపయోగించడానికి ఇది కరెక్ట్ అయిన టైం. స్పెషల్ మూవ్ ఈగల్ మెటల్ వింగ్ స్మాష్. ఒక విధంగా సుబాసా ఫైనల్ మూవ్ ఒక ముగింపునిస్తుంది. ఎవరు గెలుస్తారో ఇప్పుడు తేలిపోతుంది. అలాగే తనని బోతలకు. నేను అనుకున్న దానికంటే ఎక్కువసేపే తట్టుకోగలిగాడు. ఆసక్తికరంగా ఉంది. నేను కావాలనే డ్రాగర్ ఎంపరింగ్ సోర్స్ ని ఆ విధంగా చేశాను. ఇది తప్పకుండా పనికిరాదు. ఎల్డ్రాగో యొక్క డార్క్ మూవ్ ఇంకా పూర్తవ్వలేదు. సుబసా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నావు. అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకో. ఏంటి, ఏమైంది? ఇప్పుడు ముగియబోతోంది. నిజంగా ఎల్డ్రాగోని ఎదిరించి పోటీ పడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దాన్ని అసలు ఊహించలేదు. కానీ అదంతా ఇప్పుడు పూర్తయింది. డ్రాగన్ ఎంపరర్ సోరింగ్ బై స్ట్రైక్. నా ఈగో సుబాసా. నువ్వు ఇప్పుడు కూడా దాన్ని అడ్డుకోగలవా? నీ వల్ల అయితే ప్రయత్నించి చూడు. ఏంటి తమాషా చూస్తున్నావు? ఇంతకు ముందులాగా అడ్డుకోవడానికి ప్రయత్నించు. మనం ఎలాగైనా గెలవాలి ఈగల్. నమ్మలేకపోతున్నాను. ఈగల్ యొక్క పర్ఫార్మెన్స్ టిప్ కి పవర్ ఎక్కువే అయినా కూడా ఇలాంటి అటాక్ ని ఎలా తట్టుకుంటోంది? నా ఈగల్. నీ శక్తి మొత్తాన్ని ప్రయోగించినందుకు ఖచ్చితంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందువల్లే నీకున్న శక్తి అంతా ఇప్పుడు నాకు దక్కుతోంది. నేను ఎదురు చూస్తుంది దీనికోసమే. చాలు రయుగా, దయచేసి ఆపు. ఇలా చెయ్యడం తప్పు. నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు రయుగా? రయుగా ఆగు. పైకి లే సుబాసా. నీ వల్ల అవుతుంది. పట్టుదల వదలకు. అంతే, పూర్తయింది. నాతో పోటీ పడి నా మీదే గెలవాలన్న ఆలోచన నీకు వచ్చింది కదా, అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఒక్కసారిగా నీ కథని ఎలా ముగించేస్తానో చూడు. అరే, నువ్వు బాగా ప్రయత్నించు సుభాషా. సుబాసా. సుబాసా, ఏమైంది నీకు? సుబాసా, లే. ఈ రోజుకి ఇది చాలు అనుకుంటున్నాను. రయుగా, ఇప్పుడైనా గాని నీకు నాతో పోటీ పడి గెలవగలనన్న ఆలోచన ఉందా? నువ్వు చూస్తూ ఉండు. ఎలాగైనా సరే నేను నిన్ను ఓడించడం మాత్రం ఖాయం. నేను కోరుకున్నది కూడా ఇదే జింగా. ఆ పోటీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఖచ్చితంగా నీ పెగాసిస్కి ఒక ముగింపు పలుకుతాను. దానికి నువ్వు పూర్తి సిద్ధంగా ఉండు. వాణ్ణి ఓడించినంత మాత్రాన నువ్వు గొప్పవాడివని సంబరపడిపోకు. తర్వాత నాతో పోటీ పడాలి. సుబాసా. సుబాసా, నీ సత్తా ఏంటో చూపించావు. ఇప్పుడు ఇది నా వంతు. నేనే
ఇందులో గెలవాలి. అందరూ సుభాస గెలుస్తాడు అనుకుంటున్నారు, కానీ రయూగాకి పోటీ పడి ఎవరు గెలవలేరన్న విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసుండదు. ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందన్నది వాళ్ళని చూసి తెలుసుకుందాం. ఓ యా, ఇంకొక విషయం, నేనెలా వాణ్ణి మర్చిపోయాను. నొప్పంటే ఏంటో వాడికి తెలియాలి. డార్క్ నుబునాని మోసం చేయాలనుకున్న దానికి వాడు శిక్ష అనుభవించాల్సిందే, ఎందుకంటే ఇక్కడ క్షమాపణ అనేదే ఉండదు. రాయుగా, ఎందుకని ఇలా చేశావు? యు అంత అద్భుతంగా జరుగుతోంది. కాలం గడిచే కొద్దీ మన పథకం అమల్లోకి వస్తుంది. ఆపు ఆపు ఆపమని చెప్తున్నాను కదా, ఆపు. ఏమన్నావు? సర్పంచ్ వేనామ్ స్ట్రైక్. ఐఎమ్ రెడీ. డార్క్ మూవ్. డ్రాగన్ ఎంపరర్ సోరింగ్ బై స్ట్రైక్. Sagittario! Sagittario! Ah!